నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మోందా తుఫాన్ నష్టం 5,265 కోట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు టీడీపీ నాయకులకు నిలదీయండి, రచ్చబండలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పిలుపు. అవనిగడ్డలో డిప్యూటీ సీఎం పర్యటన, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామంటూ హామీ. యాళ్ల ప్రదీప్, కొయ్యల రమణకు దక్కిన పదవులు, అభినందించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నవంబర్ 2న దేవీ చౌక్లో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహిస్తామని మంతెన కేశవరాజు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలోని ఏ ఇతర రాష్ట్రం, ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో లేని తరహాలో అద్భుత టెక్నాలజీ సహాయంతో తొలిసారి తీవ్ర తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వరకు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామని, ప్రాణ నష్టం దాదాపు లేకుండా చూశామని, పంట నష్టం బాగా తగ్గించగలిగామని చెప్పారు. ప్రాథమిక అంచనాల మేరకు 5,265.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేలిందన్నారు. 4-5 రోజుల్లో పూర్తి నష్టం వివరాలు సమీకరించి కేంద్రానికి నివేదించి సాయం కోరతామని తెలిపారు. ఇన్ని వర్షాలు కురిసినా రాష్ట్రంలో 37 మండలాల్లో వర్షాభావం వల్ల వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామని సీఎం అన్నారు. సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అమరావతి రాజధానిలో ఆర్టీజీఎస్ కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్రం నలుమూలలను నడపగలిగే స్థాయికి చేరుకున్నామన్నారు. తుఫాన్లను రాకుండా ఆపలేము, కానీ సర్వసన్నద్ధంగా ఉండి సరిగ్గా అంచనాలు వేసి యంత్రాంగాన్ని నడిపించి నష్టం లేకుండా చేయగలిగే శక్తి మనకు ఉందని చూపించామని అన్నారు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000 మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది, అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే, కెన్ యూ షో దట్? అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మళ్ళీ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం కిందికి. ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్, థండర్ బోల్ట్స్, లైట్నింగ్ రియల్ టైంలో పంపించి అక్కడ ఇది చేస్తున్నాం. ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు. 24 వాట్ యు కాల్ దట్ సిస్టమ్, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు, ఇక్కడి నుంచి వీ కెన్ అనౌన్స్ 24 ఒకటేసారి. రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు. ఏ సచివాలయానికి ఏ మెసేజ్ కావాలని పంపేయచ్చు, అన్ని పంపేయచ్చు. గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది. ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్లో పంపించే మెసేజ్లు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఊర్లో ఒకసారి మైక్లో అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడమే కాకుండా వైద్య విద్యను ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా తప్పించుకోవాలని చూస్తున్న సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులను నిలదీయాలని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం స్థానిక సిటీఆర్ఐ సమీపంలోని పనస చెట్టు సెంటర్ వద్ద శుక్రవారం జరిగింది. మాజీ ఎంపీ మార్గాని భరత్, వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు, వైసీపీ నాయకులు హాజరయ్యారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్కు అందజేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్ వెల్లడించారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.
అజ్జారపు వాసు కార్పొరేటర్గా పోటీ చేస్తారని, ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గూడూరి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి యుద్ధం చేయటానికైనా వైసీపీ సిద్ధమన్నారు. వైసీపీ నాయకులు కానుబోయిన సాగర్, రొక్కం త్రినాథ్, అను యాదవ్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, సాండి అనంతలక్ష్మి, కృష్ణవేణి, బంటి తదితరులు పాల్గొన్నారు. రేపు వచ్చేది కార్పొరేషన్ ఎలక్షన్. మళ్ళీ పొరపాటున కనుక మళ్ళీ ఆ కూటమి ఓటేశారనుకోండి, మన నెత్తి మీద చేయి మనం పెట్టుకోండి. రేపు ఖచ్చితంగా ఈ వార్డులో వాసు పోటీ చేస్తాడు. జగనన్న దీవెనలతో ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించండి. ఎందుకంటే వాసుతో పాటు నేను ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ముందు వచ్చి నేను వాళ్తాను. సరేమ్మా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని రేపు ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలి. వస్తే జనవరిలో వస్తుంది కార్పొరేషన్ ఎలక్షన్. అప్పుడు అడగాలి మనం. ఇప్పుడు వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు అడగాలి, ఏమయ్యా నీకు 15 నీకు 18 అన్నా, ఏది 15 18 2 సంవత్సరాలు అయిపోయింది, 6 గ్యాస్ సిలిండర్లు రావాలి, ఒకటి ఇచ్చావు ఏంటి కౌరులు చెప్తా ఉన్నావు, ఆరోగ్యశ్రీ తీస్తారు. అలా ఎంత దారుణం అండి. ఏ స్థాయికైనా సరే మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టారు. మీరందరూ కూడా మీ ఆస్తిని మీరు కాపాడకోసం బాధ్యత మీ మీద ఉంది. మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి అవసరమైతే మన పోరాట దిశగా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరమైపోయి వైద్య విద్యతో ఆటలాడుకుంటున్నారు. వీళ్ళు వైద్యం అమ్మేయడానికి, అంటే చదువు కొనుక్కుంటున్నారు అన్నమాట. వైద్య విద్యను కొనుక్కుని అలాంటి వైద్యులు బయటకు వస్తే కూడా ఏమవుతుందో మీకు తెలుసు. మెరిట్లో వచ్చిన డాక్టర్లు ఎలా ఉంటారు, లేకపోతే ఇలాగ చదువుకుని డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఎలా ఉంటారో కూడా మీకు తెలుసు. సో మీరందరూ కూడా దీన్ని సమర్థవంతంగా ఫైట్ చేసి దీన్ని ఆప్యాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, మా పైన కూడా ఉంది. మేము చేస్తున్నాం, మీ అందరి పైన ఉంది, మీ మీద ఎక్కువ ఉంది. మీరందరూ కూడా నిజం తెలుసుకుని దీని మీద ఫైట్ చేయాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. మీరందరూ కూడా చేస్తారని చెప్పి భావిస్తూ మన ఈ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మాజీ ఎంపీ భర్తరామ్ గారికి, అలాగే గూడూరు శ్రీనివాసరావు గారికి, అలాగే ఇంకేతర మా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది మనందరి కోసం చేసే ఉద్యమం కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించి అవసరమైతే ఇందాక మన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు పోరాటానికైనా మనం సిద్ధంగా ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 1.38 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లగా అందులో కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 56,000 మంది రైతులు నష్టపోయారని, వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మోందా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. కోడూరు మండలం ఇస్మాయిల్ బేగ్పేట ఆర్సీఎం చర్చి వద్ద 33 ఎకరాల్లో 15 మంది కౌలు రైతులు సాగు చేస్తున్న వరి పంట తుఫాను ప్రభావంతో పడిపోవడంతో పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మోకాలి లోతు బురదలో ఉన్న పొలంలోకి దిగి రైతులు కోట రామచంద్రరావు, రమేష్, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావులతో మాట్లాడారు. కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లోని రైతులు, చిరు వ్యాపారులు, గ్రామస్తులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాలో ముందస్తుగా చేపట్టిన సహాయక చర్యల గురించి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు. దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడో ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల.
సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాజమండ్రి సిటీలో ప్రతిష్టాత్మక హితకారిణి సమాజం ట్రస్ట్ చైర్మన్గా డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్, శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా కొయ్యల రమణ నియమితులయ్యారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో కమిటీలను ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చైర్మన్లతో పాటు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వారితో మొత్తం 11 మంది వంతున సభ్యులను నియమించామని చెప్పారు. రాజమండ్రి నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉండగా ఇంతవరకు 12 కమిటీలు వేశామని, త్వరలో చందా సత్రం, శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్లు, సభ్యులను నియమిస్తామని తెలిపారు. రాజమండ్రి క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ను నియమించిన పునఃపరిశీలనకు వెళ్ళిందని వివరించారు. ఇప్పుడు నియమించిన ఈ 2 కమిటీలు నవంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని, రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఎండోమెంట్ కమిటీలు వేస్తున్నామని, దేవస్థానాల అభివృద్ధి చేసి వాటి ఆస్తులను పెంచాలని, పుష్కర యాత్రికులు, భక్తులకు సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమాకోటిలింగేశ్వర స్వామి టెంపుల్ మరియు హితకారిణి సమాజం, ఈ 2 ఎండోమెంట్స్ కమిటీలు ఈరోజు అధికారికంగా అనౌన్స్ అవ్వడం జరిగింది. హితకారిణి సమాజానికి చైర్మన్గా యాళ్ల ప్రదీప్ సుకుమార్ గారు, మెంబర్స్గా 11 మందిని వేయడం జరిగింది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నుంచి. అలాగే ఉమాకోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కొయ్యల రమణ గారు, అలాగే 11 మంది కమిటీ సభ్యులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులందరినీ కూడా కలిపి వేయడం జరిగింది. మొత్తంగా ఈ 2 కమిటీల అనౌన్స్మెంట్తో కలిపి 10 కమిటీలు, అంటే 14 కమిటీలు ఎండోమెంట్స్ ఏదైతే రాజమహేంద్రవరంలో ఉన్నాయో 14 గాను 11 కమిటీలు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఈ 11 కమిటీలు కూడా ఇప్పటికే 8 కమిటీలు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఒక కమిటీ రీఅనౌన్స్మెంట్కి వెళ్ళింది, ఏదైతే నగర క్షేత్రపాలకులు వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంకొక కమిటీ మార్కండేయ స్వామి టెంపుల్ కూడా అనౌన్స్ చేసి ఉన్నాం. అంటే మొత్తంగా 12 కమిటీలు అయినాయి. ఇంకా 2 కమిటీలు ఉన్నాయి, చందా సత్రం ఒకటి, ఇంకోటి గౌతమి జీవకారుణ్య ఒకటి. అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్ని కమిటీలు. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం దేవీ చౌక్లో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు, గురుస్వాములు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టించారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ 2వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతుందన్నారు. కేసీఎస్ ఫణికర్ గురుస్వామి పరంపర వారి శిష్య బృందం ఈ పడిపూజను నిర్వహిస్తారన్నారు. రేపల్లెకు చెందిన సువర్ణసింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోటా శివశంకర్ గురుస్వామి వారిచే విష్ణుమణి కార్తీక్ భజన బృందం సంకీర్తన జరుగుతుందన్నారు. పడిపూజ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నారన్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ దేవీ చౌక్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు గురుస్వాములు, షోలే ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీను, ఏవిఆర్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో అమ్మవారి ఆశీస్సులతోటి, అలాగే ఉత్సవ కమిటీ వారి ఆశీస్సులతోటి, దేవి కళ్యాణ మండపం వారి ఆశీస్సులతోటి గత 18 పర్యాయాలు
చాలా విజయవంతంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం పనిగిరి గురుస్వామి శిష్య బృందంతో జరపడం జరిగింది. ఈ సంవత్సరం 19వ సంవత్సరం చేయాలని చెప్పేసి తలపెట్టి ఇక్కడ ఉన్న దేవీ ఉత్సవ కమిటీ వారైతే ఏంటి, దేవీ ఉత్సవ కమిటీలో పాల్గొనే కార్యకర్తలు అందరూ స్వాములు, గురుస్వాములు, ముఖ్యంగా ముఖ్యంగా రాజేశ్వర గారు, అలాగే అందరూ కలిసి చేయాలని, కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి చేయాలి, చాలా ఘనంగా చేయాలని చెప్పి తలపెట్టి ఈరోజు ఈ పందిరాటకి భూమి పూజ చేయటం జరిగింది. రేపు 2వ తారీఖున ఈ పడిపూజ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. దీనికి ఈ పడిపూజ కార్యక్రమాన్ని రేపల్లి శంకర గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఆర్గనైజర్గా ఎప్పుడు ఉండి పాత ఆయనే సోలేస్వామి గారు యాక్ట్ చేస్తున్నారు. స్వామి అంతా కూడా దీంట్లో పంచుకుంటాం. నిజంగా ఎప్పుడో తొలి పర్యాయం జరిగినప్పుడు దానికి కృష్ణరాజు గారు ఆయన గురుస్వామి గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో సోలేస్వామి అందరితోటి జరిగింది. దానికి ఈ దేవీ చౌక్లో ఉన్న అందరి సహకారం, అలాగే బొమ్మన రాజకుమార్ గారి సహకారం, అందరి సహకారంతో అప్పట్లో అసలు ఆ పడి పూజ చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఆ పూజ జరిపించింది మన ఎవరో అయినా గురుస్వామి, అరవ గురుస్వామి, అరవ శాస్త్రి గారు అబ్బాయి వేణు గారు ఆధ్వర్యంలో. దేశ రక్షణ సమైక్యతకు గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేశాయని, ఇందిరా, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు. ఆమె దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయటం దారుణమన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని ప్రశంసించారని అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, నల్లా వీర్రాజు, గట్టి నవతారకేష్, కాటం రవి, బత్తిన చంద్రబాబు, ఇజ్జిరోతు సత్యనారాయణ, ఎల్ల మాచారయ్య, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భారతరత్న ముక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి భారతరత్న ఇందిరాగాంధీ గారి యొక్క 41వ వర్ధంతి కార్యక్రమం. ఈ సందర్భంగా ముందుగా ఆ మహా నేతకు, ఆ మహా తల్లికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జోహార్లు చెప్తూ, ఆమె 1917 నవంబర్ 19వ తారీఖున ప్రయాగరాజులో జన్మించారు. అలాగే 1984 31 అక్టోబర్న ఆమె యొక్క సొంత సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణంగా కాల్పుల్లో చంపబడ్డారు. అందుకు కారణం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆవిడ వ్యతిరేకించి నా రక్తాన్ని దారిపోసైనా సరే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచుతాను, ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే నా రక్తమే అవసరమైతే నేను నా ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆవిడ ఒక్కాణించి ఈ దేశ సమగ్రతకు అవి యొక్క ప్రాణాలను దారిపోవడం జరిగింది. ఈ దేశంలో కేవలం ఇందిరా కుటుంబం, గాంధీ కుటుంబం మాత్రమే దేశ సమైక్యతను కాపాడగలదని చెప్పేసి ఈ రుజువులయ్యాయి. ఈరోజు నిన్న చూస్తే తెలంగాణలో ఒక ముస్లింకి, ఒక గొప్ప వ్యక్తికి మంత్రి ఇస్తానంటే ఈ బీజేపీ ఈ రోజున దాన్ని ఖండిస్తూ ఉంది. దాన్ని తీవ్ర చర్యగా పరిగణిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ డిమాండ్ చేస్తూ ఉంది.
అంటే ఈ దేశ సమగ్రతను, ఈ దేశ ఐక్యతను ఈ బీజేపీకి ఇష్టం లేదు. ఈ బీజేపీ ముస్లిం, మైనారిటీ, క్రిస్టియన్ ఇలా విభజించి వాళ్ళందరికీ ద్రోహం చేస్తూ ఉంది. కేవలం ఒక మతతత్వంతో ముందుకెళ్ళి ఈ దేశ సమైక్యతను దెబ్బతీస్తూ ఉంది. కేవలం గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలానే ఈనాడు రాహుల్ గాంధీ మాత్రమే ఈ దేశ సమైక్యతను కాపాడగలరని చెప్పేసి జనాలు నమ్ముతా ఉన్నారు. దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఈ బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. జాతీయ ఉద్యమంలో గాడించి తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారితో చిన్న వయసులోంచే రాజ్యాంగబద్ధంగా ప్రజలచే అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కమిటీ సభ్యుడు, లీగల్ సెల్ విభాగం, వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నారని అన్నారు. నగర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బూర రమణ, ఉడమల్ల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, కారంగి వీర్రాజు, బత్తిన రవికుమార్, కార్యదర్శులు కొమరం సురేష్, పెద్ద, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు దుత్తారపు గంగాధర్, కానేటి ప్రభుదాస్, లీగల్ సెల్ నగరాధ్యక్షుడు కొమ్మర్తి బాబ్జీ, లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు నూకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి, ఎడిటింగ్లు చేసి మరి మాజీ ఎంపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మార్గాన్ భరత్రాం తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన మరి వర్గాల మధ్యన స్విచ్ పెట్టే విధంగా అనని మాటల్ని అన్న మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, అలాగే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లరి చేయడం జరిగింది. దాని భరత్రాంకి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి నగరంలో బిళ్ళలు అధికించడం, రోడ్ డివైడర్లో తప్పితే ఈ రాజమండ్రి అభివృద్ధిని మీరేం చేసిందేం లేదు. ఏ రోజు కూడా ప్రజాశక్తంలో ప్రజా సంస్థల మీద మీరు నిలబడి నించొని మరి చేసింది ఏమీ లేదు. మీకు ఏంటంటే మీరు ఇంకా మారరు. ఎందుకంటే ఈ రాజమండ్రి ప్రజలు, మీరు నిజంగా ప్రజలు సేవ చేసి ఉండుంటే మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు మరి 73,000 ఓట్లతో ఎలా గెలుపొందారు? ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అనేటప్పుడు నువ్వు ఎందుకు సంవత్సరం మీద 6 నెలలు గడిచినా ఆయన మీద ఈవీఎంల మీద నెగ్గాడని ఎందుకు నువ్వు కేసు వేయలేకపోయావు? పోనీ రీకౌంటింగ్ వెళ్ళలేకపోయావు? నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఈవీఎం ఎమ్మెల్యే అయితే భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో శుక్రవారం ఆమె విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ దేశానికి స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని పేర్కొన్నారు. మళ్లీ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆనాడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ మనుగడలోకి వస్తాయని అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, వీర్రాజు, దంటు వీర వెంకట్రావు, తిరుపతి శ్రీను, వెదురుపాక శ్రీను, వెంకటరమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కూడా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క
వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానే కాకుండా భారతదేశంలో ఒక ఉక్కు మహిళగా పేరొందడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని ఆవిడ. తొలి మహిళా ప్రధాని అయితే ఒక లేడీ ప్రధానమంత్రి బాధ్యతలు ఎలా స్వీకరిస్తారని చెప్పి ఎలా చేస్తారని అందరూ కూడా ఎదురు చూసే సమయంలో చాలా గొప్ప గొప్ప సంస్కరణలు ఆవిడ చేయడం జరిగింది. ఎందుకంటే బ్యాంకుల్ని అన్ని ప్రైవేటు బ్యాంకులు ఉండి ఆ బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది ఆవిడ. అలాగే రాజభరణాలు రాజులని ఇంకా మేసం మెలితిప్పి తొడగొట్టేవారు. ఇంకా మేము రాజులు ఆ రాజభరణాలు అన్నీ రద్దు చేసి అన్నీ కూడా భారత ప్రభుత్వంలో ఆవిడ కలపడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి. అవినీతి లేని సమాజంతోనే భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఓఎన్జీసీ ఈడీ అసెట్ మేనేజర్ శంతను దాస్ అన్నారు. ఓఎన్జీసీ విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా నిర్వహించిన వాక్దాన్ ర్యాలీని ఆయన శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్ గెయిల్ కార్యాలయం వద్ద నుంచి జాతీయ రహదారిపై ఉన్న ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఓఎన్జీసీ ఉద్యోగులు సిబ్బంది ఈ ర్యాలీని నిర్వహించారు. ఈడీ అసెట్ మేనేజర్ శంతను దాస్ మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా ఈ వాకథాన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఓఎన్జీసీ అన్ని విషయాల్లోనూ పారదర్శకంగా సేవలు అందిస్తుందన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఓఎన్జీసీ పారదర్శకంగా సేవలు అందిస్తూ దేశంలోని ఇతర కంపెనీలు సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. It's an immense pride for ONGC to organize students' walkathon event on the eve of this weekend celebration for the vigilance awareness. And these initiatives by ONGC reflects our commitments towards fostering a culture of integrity, transparency and ethical conduct at all levels of our organization. In today's walkathon, the ONGCians, their families, our secondary workforce, they all have participated towards a corruption-free India. The theme of this year Vigilance Awareness Initiative is Vigilance, our shared responsibility, and it deeply reflects the ONGC's values and belief that vigilance is not about individual or any one's effort or the effort of the organization, but the every actions by the individuals. So as part of this week's events, we have organized many initiatives like within ONGC, outside ONGC, among the communities, which involves Nukkar Natak, reflecting the theme of vigilance. Also in the schools for the debate, painting, elocution, for creating the awareness and giving an insights about the preventive of vigilance and the good governance. At ONGC, we believe that integrity is the cornerstone of our sustainable growth. All our actions, all our initiative, all our సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేయడంలో చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఆయనను భారత ఉక్కు మనిషిగా అభివర్ణిస్తారని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేఘస్వరూప్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక అని, ఆయన దూరదృష్టి, ధైర్యం, పట్టుదలతో 565 సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసి దేశ సమగ్రతకు పునాదులు వేశారని, ఆయన చూపిన దార్శనికత, క్రమశిక్షణ, నిబద్ధత ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రేరణగా నిలుస్తాయని, ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశ ఐక్యతకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, ఏఓ మహమ్మద్ అలీ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, సూపరింటెండెంట్ కుమార్, టిటి పద్మావతి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. To preserve the unity, integrity, and security of the nation, and also strive hard to spread this. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.